And today the topic is part of speech. The topic name is part of speech. Part of speech లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, తర్వాత దాని బేసిక్స్ ఏంటి, బేసిక్స్ లో పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఏ ఏ ఏ సందర్భాలలో మనం ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది వాడాలి, ఏ ఏ స్పీచ్ లో మనం దీన్ని ఏ సిచ్యువేషన్ లో ఏ టెన్స్ వాడాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఈ రోజు వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం టాపిక్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ప్రెజెంట్గా నేను టాపిక్ లోకి వెళ్లే ముందు, పార్ట్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్లే ముందు మనకు మెయిన్ కంటెంట్గా తెలియాల్సినవి 3 బేసిక్ థింగ్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే సబ్జెక్ట్ ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి, వెర్బ్ ఒకటి. ద బేసిక్ థింగ్స్ అనమాట. ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో మనకు సబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి, వెర్బ్ అంటే ఏంటో తెలియాలి. ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఈజ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ సబ్జెక్ట్? సబ్జెక్ట్ ఈజ్ ఏ పర్సన్. సబ్జెక్ట్ ఈజ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు, ప్రపంచంలో ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు గురించి మనం తెలియజేసేది ఏంటి అంటే సబ్జెక్ట్. ద పర్సన్ ఆర్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఏ సబ్జెక్ట్. ఇంకో డెఫినేషన్ ఏంటి? వాట్ ఈజ్ ఏ సబ్జెక్ట్? అనదర్ డెఫినేషన్ ఏంటి అంటే ఇన్ పార్ట్ ఆఫ్ స్పీచ్, what we specify or what we specify, that is మాట్లాడతాము, దాన్ని మనం సబ్జెక్ట్ గా స్పెసిఫై చేయొచ్చు. వాట్ వి ఇన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ వాట్ వి స్పెసిఫై ఆర్ టాక్. వాట్ వి స్పెసిఫై ఆర్ వాట్ వి టాక్ అంటే మనం ఏదైతే స్పెసిఫై చేస్తామో, ఏదైతే దేని గురించి అయితే మనం మాట్లాడతామో అది సబ్జెక్ట్ కిందకి వస్తుంది. అలాగే వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్ ఈజ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్. యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ ఆర్ వర్క్ ఆఫ్ ద సబ్జెక్ట్. వెర్బ్ అనేది ఏంటి? యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ లేదా వర్క్ ఆఫ్ ద సబ్జెక్ట్. మనం ఒక సబ్జెక్ట్ యొక్క ఏదైనా వర్క్ చేస్తున్నాడు లేదా ఒక యాక్షన్ లో ఉన్నాడు, అతను ఏ యాక్షన్ చేస్తున్నాడు అని తెలియజేసేది ఏంటి అంటే వెర్బ్. ఒక సబ్జెక్ట్ మనం ఏదైనా ఒక యాక్షన్ చేస్తున్నాడు, ఒక వర్క్ చేస్తున్నాడు, ఒక ఏదైనా వాడు చేసే పనిని గురించి చెప్పేది క్రియ అంటాం. తెలుగులో ఏమంటాం అంటే క్రియ అంటాం. వాడు చేసే పని గురించి చెప్పేది ఏంటి అంటే వెర్బ్. అండ్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఈజ్ where we happen, the subject of action, the action of subject replaced on or what it depend. The action of subject, it's depend on what? The action of subject depend on it. అంటే యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, డిపెండ్ ఆన్ ఇట్. యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఉంది, యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది దేని మీద జరుగుతుంది? వేర్ ద యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ హ్యాపెన్ ఆర్ వేర్ ద యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ done. Subject is a person or thing in the world. The person or thing in the world is a specified to talk. మనం ఏదైతే ఒక పర్టికులర్ గా దేని గురించి అయితే మాట్లాడతామో, దేని గురించి అయితే మనం మెన్షన్ చేస్తామో దాన్ని సబ్జెక్ట్ గా డిక్లేర్ చేస్తాము. ద యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఏ వెర్బ్ ఆర్ వర్క్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ యొక్క యాక్షన్, అతను చేసే పని క్రియ ఏమవుతుంది అంటే వెర్బ్ అవుతుంది. అలాగే ఆ యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్
డిపెండ్ ఆన్ ఇట్ అంటే వేర్ ద డిపెండ్ ద యాక్షన్ ఆఫ్ వేర్ ద యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ డన్. యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఎక్కడ జరుగుతుంది, ద యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎక్కడ జరుగుతుంది అనేది చెప్పేది ఏంటి అంటే ఆబ్జెక్ట్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, దీవి కూడా లైక్ ఆబ్జెక్ట్స్ అనేది లైక్ సబ్జెక్ట్ లాగానే పర్సన్స్ ఉంటాయి, పర్సన్స్ అండ్ థింగ్స్ ఉంటాయి, పర్సన్స్ ఉంటాయి, థింగ్స్ ఉంటాయి. సో ఈ యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుందో లేదా ఎక్కడైతే యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ జరుగుతుందో ఒక పర్సన్ కానీ ఆ థింగ్స్ ఏమంటామంటే ఆబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అంటే ఒక పర్టికులర్ గా మనం దేని గురించి అయితే మాట్లాడతాం ఆ మాట్లాడే పర్టికులర్ యొక్క పర్సన్ కానీ ఆ థింగ్స్ కానీ ద పర్సన్ ఆర్ థింగ్స్ వాట్ వి పర్టికులర్లీ టాకింగ్ ఆర్ పర్టికులర్లీ యాక్షన్ పర్టికులర్ గా మాట్లాడతాము ఆ వ్యక్తిని మనం ఏమంటాం, దాన్ని ఏమంటాం సబ్జెక్ట్ అంటాం. ఆ సబ్జెక్ట్ యొక్క యాక్షన్ వచ్చేసి వెర్బ్ అంటాం. ఆ వెర్బ్ ఎక్కడైతే దేని మీద అయితే జరుగుతుంది అంటే సబ్జెక్ట్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ వేర్ ఇస్ ఇట్ హ్యాపెన్, వేర్ ద యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ డన్. ఎక్కడైతే మనకు యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ జరుగుతుందో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్స్ ఏమై ఉంటాయి అంటే పర్సన్స్ ఉండొచ్చు, థింగ్స్ ఉంటారు. లైక్ సబ్జెక్ట్ లాగానే పర్సన్ థింగ్స్ ఉంటాయి. ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి అంటే ఇప్పుడు ఈ ప్లే క్రికెట్ అందాం, ఈ ప్లే క్రికెట్. దీంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో మనము సబ్జెక్ట్స్ వెర్బ్ అనేది ఎక్కడ చూద్దాం. హీ అనేది ఏంటంటే సబ్జెక్ట్. హీ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు, అతను క్రికెట్ ఆడతాడు. మనం ఎవరి గురించి చెప్తున్నాం ఇక్కడ, హీ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. ఎవరి గురించి చెప్తున్నాము, అతని గురించి చెప్తున్నాం. అతని గురించి చెప్తున్నాం. అతన్ని మనం ఏమంటాము అంటే హీ ప్లే క్రికెట్, అతని గురించి మనం పర్టికులర్ గా చెప్తున్నాము కాబట్టి అతన్ని ఇక్కడ మనము సబ్జెక్ట్ గా తీసుకుంటాం. అండ్ అతను ఏం చేస్తున్నాడు, ద యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ ఈస్ ప్లే, క్రికెట్ ఆడుతున్నాడు. ఏం చేస్తున్నాడు, ఆడుతున్నాడు. ఏం చేస్తున్నాడు, ఆడుతున్నాడు. ఈ ప్లే అంటే యాక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ ప్లే. సో ప్లే ఈజ్ ఏ వెర్బ్. అండ్ ఎక్కడ ఏం ఆడుతున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు. అతను ఆడుతున్నాడు, ఏం ఆడుతున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు. క్రికెట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, ఇక్కడ వచ్చే సబ్జెక్ట్ వచ్చి ఏమవుతుంది, హీ అవుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి హీ అవుతుంది. అలాగే వెర్బ్ వచ్చేసి యాక్చువల్లీ ప్లే అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఆల్సో గివింగ్ సమ్ కోర్స్ టు స్టూడెంట్స్ క్రికెట్ అవుతుంది. జస్ట్ టు టేక్ ద కోర్స్ ఫర్ టైర్ 1. ఆబ్జెక్ట్ వచ్చేసి క్రికెట్, హీ ప్లే క్రికెట్. సబ్జెక్ట్ అనేది హీ, వెర్బ్ అనేది ప్లే, ఆబ్జెక్ట్ అనేది క్రికెట్. ఇక్కడ మనకు పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఇంకోటి ఇప్పుడు ఎజెండా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఎజెండాలో ఏముంది, ఎజెండాలో ఎజెండా ఏంటి, పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి ఇప్పుడు మనం తెలుద్దాం. పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే స్పీచ్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ the types of part of speech is divided into 3 parts. One is past. The part of speech divided in 3 parts. One is past and second present. One is past and next present and future. Part of speech divided into 3 parts. One is past and next present and future. పాస్ట్ అంటే ఏంటి, గతంలో జరిగినవి, గతంలో ఎప్పుడో జరిగిన విషయాలు కానీ ఎప్పుడో అంటే ప్రెసెంట్ మనం మాట్లాడుకునే సమయంలో కాకుండా గతంలో జరిగిన విషయాలన్నీ మనం పాస్ట్ లో చెప్తాం. మనం మాట్లాడుకునే సమయంలో ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిని ప్రెసెంట్ అని చెప్తాం. ప్రాంతం మాట్లాడుకునే సమయం తర్వాత జరిగేటి వాటిని మనము ఫ్యూచర్ అనేది డిక్లేర్ చేస్తాం. పాస్ట్ అంటే ఏంటి, నిన్న, ఎస్టర్డే వచ్చేసి ఎస్టర్డే అనేది ఎస్టర్డే వచ్చేసి నిన్న పాస్ట్ కిందికి వెళ్తుంది. అలాగే ప్రజెంట్ కిందికి ఏమవుతుంది, టుడే ఈజ్ ఏ
మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఈరోజు పాస్ట్ అనేది ఎస్టర్డే, అంటే మనం నిన్న జరిగిపోయిన విషయం చెప్పడానికి ఎస్టర్డే. ప్రెజెంట్ అంటే టుడే, మనం ఈరోజు మాట్లాడుకుంటాం కాబట్టి ఈ రోజు అనేది ప్రెజెంట్ కిందికి వస్తుంది. ఫ్యూచర్లో వచ్చేసి టుమారో, టుమారో అంటే రేపు, రేపు కాబట్టి టుమారో అనేది ఫ్యూచర్ టెన్స్. దీంట్లో మళ్ళీ ఏమొస్తుంది అంటే మనం ఏదైనా క్యాజువల్గా చెప్తాము. మళ్ళీ ప్రెజెంట్లో దీంట్లో మళ్ళీ ఏమున్నాయి, సింపుల్గా చెప్పడం. అంటే సింపుల్గా ఏ టైంలో చెప్తామంటే మనకు జరిగే సమయము తర్వాత టైమింగ్ అనేది ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు మనం సింపుల్ ఏ విషయమైనా కూడా మనకి ఎగ్జాక్ట్గా సమయం ఏ సమయంలో జరిగింది అనేది తెలియనప్పుడు మనం సింపుల్గా చెప్తాం. అది పాస్ట్లో అయినా, ప్రెసెంట్లో అయినా, ఫ్యూచర్లో అయినా. ఇఫ్ వీ డోంట్ నో మన వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ డన్, వాట్ ఈస్ ద సింపుల్గా మనం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత కంటిన్యూస్ టెన్స్ అంటే కంటిన్యూస్ టెన్స్ ఏ టైంలో వాడతాము అంటే ఆ టైంలో మన ఒక పర్టికులర్ టైంలో యాక్షన్ జరుగుతూ ఉంది అంటే ఇట్స్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్, స్టార్ట్ ఇన్ పాస్ట్ స్పీకింగ్, either in the past or future or present. మనము ఆ టైంలో నేను వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇది చేస్తూ ఉన్నావు అంటాం కదా. అంటే ఇప్పుడు రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు ఆ కారు వస్తూ ఉంది, సో అది వస్తూ ఉంది. వైల్ ఐఎమ్ క్రాసింగ్ ద రోడ్ ద కార్ ఈస్ కమ్మింగ్, ద కార్ వాస్ కమ్మింగ్, ఆ టైంలో వస్తూ ఉంది నేను ఎస్టర్డే. లేదా ఫ్యూచర్లో నేను ఆ టైంలో వస్తూ ఉంటాను, ఇన్ దట్ టైమ్ ఐఎమ్ అజ్యూమింగ్ ఇన్ దట్ టైమ్ యూ కమింగ్ దేర్, నువ్వు అక్కడికి ఆ టైంలో వస్తూ ఉంటావు. సో ఆ టైంలో అనేది యాక్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కానీ ఎండ్ అయి ఉండదు. ఆ టైంలో మనం ఏం చెప్తాము అంటే కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఏ టైంలో చెప్తాము అంటే మనకి ఏదైనా ఒక విషయం అనేది ఎగ్జాక్ట్గా పాస్ట్లో జరిగి ఉంటుంది, తర్వాత ఏంటి అంటే అది రీసెంట్గా యాక్షన్స్ క్లోజ్ అయి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అని completed actions and has a relation with present tense, simple with time of speaking actions, time of speaking, the action in the time of speaking actions. అది మనం పర్ఫెక్ట్ టైంలో అంటే ఆ టైంలో కంప్లీట్ అయిన యాక్షన్స్ గురించి మనం మాట్లాడతాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద కంప్లీటెడ్ యాక్షన్స్. అండ్ మళ్ళీ ఏంటి అంటే ఆ యాక్షన్స్ అనేది ఆ టైంలో మనం మాట్లాడుతున్న విషయానికి ఏదో ఒక రిలేషన్లో ఉంటుంది, అప్పుడు మనం పర్ఫెక్ట్ టెన్స్ అనేది చేస్తూ ఉంటాం. ఇంకా సేమ్ యాజ్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇంకా సేమ్ ఆల్రెడీ కంప్లీట్ అయిన విషయం గురించే మాట్లాడుతూ ఉంటాము కానీ మనం మాట్లాడేటప్పుడు ఆ విషయం అనేది కంప్లీట్ అవ్వకుండా ఉంటుంది, అప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటిలో మెన్షన్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటి అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్లో పాస్ట్ సింపుల్ అయిపోయింది కదా, ఇంకోటి ఏంటి అంటే వెర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి. వెర్బ్ ఫార్మ్స్ వచ్చేసి V1, V2, V3. ఇప్పుడు సింపుల్ టెన్స్లో ఏం చెప్తాము అంటే వెర్బ్ ఫాము పాస్ట్ టెన్స్లో వెర్బ్ ఫార్మ్స్ వచ్చేసి V2లో మెన్షన్ చేస్తాం, V2 ఆర్ V3 యాజ్ పర్ ద, అంటే సింపుల్గా చెప్పాలంటే V2లో మెన్షన్ చేస్తాము. తర్వాత V3లో వచ్చేసి పర్ఫెక్ట్లో మెన్షన్ చేస్తాం. ప్రెజెంట్లో వచ్చేసి ఏం చేస్తాము, V1 మెన్షన్ చేస్తాము, V1. తర్వాత ఫ్యూచర్లో వచ్చేసి విల్ V1, V1 కానీ V3 ఫర్ ద పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్లో V3 మెన్షన్ చేస్తాం. అంటే సింపుల్ టెన్స్కి వచ్చేసి V1, కంటిన్యూస్ టెన్స్కు V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇంకోటి ఏంటి అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇంగ్ ఫామ్ దేనికి మెన్షన్ చేస్తాము అంటే
కంటిన్యూస్ టెన్స్ కు కంట్రీస్ అన్నాయి కంటిన్యూస్ టెన్స్ కు మెన్షన్ చేస్తాం. అలాగే V1 ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఇదేంటంటే ప్రెజెంట్ సింపుల్ కు మెన్షన్ చేస్తాం. ప్రెజెంట్ సింపుల్ అనేది మెన్షన్ చేస్తాము. తర్వాత వచ్చేసి V3 వచ్చేసి పర్ఫెక్ట్ టెన్స్ కు వాడతాము. పర్ఫెక్ట్. తర్వాత విల్ V1 వచ్చేసి సింపుల్ ఫీచర్ కు వాడతాం. తర్వాత హ్యాజ్ లేకపోతే హ్యాడ్ వీటికి ఏం వాడతా హ్యాడ్ V3 వచ్చేసి వీటికి ఏం వాడతాం పర్ఫెక్ట్ టెన్స్ కు వాడతాం. V1 వింగ్ ఫామ్ వచ్చేసి కంటిన్యూస్ టెన్స్ కు వాడతారు. V1 ప్లస్ ఎస్ ఈఎస్ సింపుల్ ప్రెజెంట్ ఓన్లీ ఫర్ దేనికి వాడతారు? ఓన్లీ ఫర్ హీ షీ ఇట్ కు వాడతాం. ఈ షీట్కు వాడటం జరుగుతుంది. ఓన్లీ ఫర్ హీ షీట్ అంటే నార్మల్గా రిమైనింగ్ వాటికి V1 వాడతాం. ఇదన్నమాట విఈ వెర్బ్ ఫార్మ్స్. కంటిన్యూస్ టెన్స్ కు V1 ప్లస్ ఇంగ్, V1 ప్లస్ ఎస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, V3 వచ్చేసి పర్ఫెక్ట్. విల్ V1 సింపుల్ ఫ్యూచర్, హ్యాడ్ V3 పర్ఫెక్ట్. నేను దీన్ని నెక్స్ట్ వీడియో అనేది బేసిక్స్ గురించి ఒక క్లాస్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇప్పుడు సింపుల్గా దాని గురించి ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అనేది దాని గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏం చెప్దాము అంటే సింపుల్ ప్రెజెంట్ గురించి చెప్తాం. ఇప్పుడు వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్కడ వాడతాము, ఎలా వాడతాము, ఎందుకు వాడతాము అనేది మెన్షన్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనము ఏదైనా ఒక విషయం కానీ ఏదైనా అంటే సింపుల్ మనం ఏందాక ఏం చెప్పాను, సింపుల్ అనే విషయం మనం ఎక్కడ మెన్షన్ చేస్తాము? ఇఫ్ వీ డోంట్ నో ద పర్టికులర్ టైమ్ ఆఫ్ వాట్ వీ యాక్షన్ దేర్ ఆర్ వేర్ ద when the action completed we don't know the exact time, then we can use the simple, either is past, future or present. మనకి ఎగ్జాక్ట్ గా అది ఏ టైంలో అనేది జరిగిందో మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ లో వాడతాము. ఇక్కడ కూడా అంతే, మనం ఎగ్జాక్ట్ గా తెలియని సిచ్యువేషన్ లో మాత్రం మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను వాడతాము. కాకపోతే కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిని అనేది మనం వాడతాం. చూద్దాం. ఫస్ట్ ఏంటిదంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఫస్ట్ ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఈస్ ద ఆల్వేస్ ట్రూ ఆర్ సిచ్యువేషన్ దట్ ఎగ్జిట్ నౌ. అంటే ఏ సిచ్యువేషన్ అయితే ఎప్పుడు మనకు నిజం అయి ఉంటుందో, ఏ సిచ్యువేషన్ అయితే ఎప్పుడు మనం నిజాల గురించి మాట్లాడుతున్నాము అప్పుడు, లేదా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతుంది, ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు ఉంది, లేదంటే ఆ సిచ్యువేషన్ అనేది నిజము, మనం నిజాల గురించి మాట్లాడుతున్నాము. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. కొన్ని ఇప్పుడు యూనివర్సల్ ట్రూత్ అంటే ఏం చేద్దాం, మనకు యూనివర్సల్ ట్రూత్ చూద్దాం. సూర్యుడు తూర్పున ఉదయించను, అదేమవుతుంది యూనివర్సల్ ట్రూత్, అది ఎప్పుడు మనం మార్చలేము. దాని తర్వాత ద సమ్మర్ ఈజ్ వెరీ హాట్ దాన్ సమ్మర్ లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది ఒక యూనివర్సల్ ట్రూత్. అలాంటి యూనివర్సల్ ట్రూత్ ఏమున్నాయి ఇంకా, చంద్రుడు, భూమి యాజ్ ఏ ఆర్బిట్, దట్ ఈస్ ఆర్బిట్ ఈజ్ ఏ satellite. Earth has a satellite, that is moon is a only one satellite for the earth. చంద్రుడు అనేది భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహము. తర్వాత భూమికి డిస్టెన్స్ చాలా దూరం, ఇది మార్చలేము. తర్వాత సముద్రం వాటర్ ఎక్కువగా ఉంటాయి, అంటే వాటర్ ఉన్న వాటిలలో సముద్రం అనేది పెద్దవి. లేకపోతే ద ఎర్త్ కవర్స్, ఇంకోటి ఏం చేద్దాం, ఎర్త్ కవర్స్ మోర్ ఫీల్డ్ ఆక్రమించింది, కవర్స్ మోర్ వాటర్ దాన్ ఫీల్డ్ ఆర్ ఎర్త్.
మోడ్స్ మనం కవర్డ్ అని రాయొచ్చు కదా, ఎందుకు సింపుల్ టెన్స్ లో మనం రాస్తాం, ఎందుకు ఎర్త్ కవర్ చేసింది. ఎర్త్ కవర్ అనేది సింపుల్ టెన్స్, ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ లో వాడతాం. ఇంకొకటి ఏంటి, మనం నిజాల గురించి ఇవన్నీ యూనివర్సల్ ట్రూత్. మనం కొన్ని నిజాల గురించి మాట్లాడతాం. నిజాలు అంటే ఏమొస్తాయి, ఇప్పుడు ఆ ఇప్పుడు ఏముంది, టాలర్ పర్సన్స్ ఉన్నారు. టాలర్ పర్సన్స్ ఈజ్ ఎ వెరీ టాలర్ దాన్ షార్ట్ పర్సన్. పొడవైన వ్యక్తులు ఎక్కువ పొడవుగా ఉంటారు. ఏ టాలర్ పర్సన్ అయితే వన్ అయితే పర్సన్స్ వచ్చాం కాబట్టి అప్లై ఫర్ ద డిఫెన్స్ జాబ్. డిఫెన్స్ జాబ్ ఏదైనా డిఫెన్స్ జాబ్స్ ఉన్నాయి, ఆ డిఫెన్స్ జాబ్కి ఎవరైనా ఎత్తైన పర్సన్స్ మాత్రమే అప్లై చేస్తారు, మిగతా వాళ్ళు అప్లై చేయలేరు. ఎందుకంటే వాడు కండిషన్ పెట్టాడు, అది నిజం కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ లో మెన్షన్ చేస్తున్నాం. వాడు కండిషన్ పెట్టాడు, ఆ కండిషన్ ఏంటి, ఎత్తైన పర్సన్స్ ఉండాలి, తర్వాత కొన్ని ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి, వాటిని అన్నిటిని మనం తీసుకొని వాడు అప్లై చేశాడు. ఇంకోటి ఏంటంటే ఇన్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్, తర్వాత ఇండియా హ్యాస్ లేదా హ్యాస్ తెలుస్తుంది. భారతదేశంలో ఎక్కువగా యంగ్స్టర్స్ ఉన్నారు. యంగ్స్టర్స్ లివ్ మోర్ దాన్ ఎల్డర్స్. ఎల్డర్స్ కన్నా యంగ్స్టర్స్ అనేవాళ్ళు భారతదేశంలో ఎక్కువగా నివసిస్తున్నారు. సో ఇవన్నీ ఏంటి, సిచ్యువేషన్స్ తగినట్టుగా ఆల్వేస్ ట్రూగా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్స్ అనేది ఇప్పుడు అవన్నీ ట్రూ, ఇవన్నీ ఎప్పుడు నిజాలు. యంగ్స్టర్స్ అనేది ఉన్నారు, ఎక్కువగా నివసిస్తున్నారు, ఇది ప్రెసెంట్ ఎగ్జిస్ట్ అంతే. ద సిచ్యువేషన్ ఎగ్జిట్ ఇది సిచ్యువేషన్ ఏంటి, సిచ్యువేషన్ ఎగ్జిట్ రెండు రిమైనింగ్ మారవచ్చు. సిచ్యువేషన్ ఎగ్జిట్ నా, సిచ్యువేషన్ ఎగ్జిట్ ఇది ఏంటంటే యూనివర్సల్ ట్రూత్, ఇది వచ్చేసి ట్రూత్, ఇది ట్రూత్. ఇది సిచ్యువేషన్ అనేది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి మనం అంటే టాలర్ పర్సన్స్ డిఫెన్స్ జాబ్ లో టాలర్ పర్సన్స్ తీసుకుంటున్నారు. భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది ప్రజెంట్, తర్వాత మారచ్చు. యంగ్స్టర్స్ అనేది ఎక్కువగా నివసిస్తున్నారు. ఇవన్నీ ఏంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నవి, ఇవన్నీ మనము సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, హ్యాబిట్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద రెగ్యులర్ బేసిస్. రెండోది ఏంటి అంటే హ్యాబిట్స్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్ రెగ్యులర్ బేసిస్. అంటే మనం రెగ్యులర్ గా మనం ఏదైనా ఒక విషయం చేస్తూ ఉన్నాము, రెగ్యులర్ గా మనము ఆ జిమ్కి వెళ్తాము, లేదా రెగ్యులర్ గా ఎవ్రీ మార్నింగ్ 5కి లేస్తాము, రెగ్యులర్ గా ఒకడు ఇక్కడికి వస్తాడు, రెగ్యులర్ గా ఒకడు టెంపుల్కి వెళ్తాడు. ఇంకా ఒకటి ఏంటంటే రెగ్యులర్ గా ఏదైనా చేస్తూ ఉంటాడు. లేకపోతే నాకు బుక్స్ చదవడం అలవాటు, ఐ హ్యావ్ ఏ హ్యాబిట్, ఐ రీడ్ ఏ బుక్స్ చదవడం అనేది అలవాటు, ఐ గో టు ద లైబ్రరీ. తర్వాత ఐ వాచ్ మూవీస్, ఇది నా అలవాటు, ఐ వాచ్ ద మూవీస్. అవన్నీ మనం ఏం చెప్తామంటే సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. అంటే మన హ్యాబిట్స్ ఏమేమి ఉంటాయి, హ్యాబిట్స్ వచ్చేసి హ్యాబిట్స్ అంటే ఇప్పుడు మనం ఐ వేకప్ నేను ఉదయాన్నే లేస్తాను, ఐ గో టు జిమ్ డైలీ, నేను రోజు జిమ్కి వెళ్తాను, ఇది నా హ్యాబిట్. తర్వాత వచ్చేసి ఇంకా నాకు అలవాట్లు ఏమన్నా, వాచ్ మూవీస్ మూవీస్ అనేది చూస్తూ ఉంటాను. తర్వాత ఇది కూడా మనం ఫ్రీ టైంలో ఏం చేస్తుంటాము, అది నాకు హ్యాబిట్, అదొక నా హ్యాబిట్. ఐ లైక్, ఇది మన ఇష్టం, ఇట్స్ మై ఫీలింగ్, ఇది హ్యాబిట్ కిందకి రాదు, ఇది ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే ఐ గో ఫర్ వెకేషన్ మా వెకేషన్కి వెళ్తాను, అవి రెగ్యులర్ బేసిస్గా జరిగేవి. వాచ్ మూవీస్ అనేది ఏంటిది, ఇది రెగ్యులర్ బేసిస్. ఈ రెగ్యులర్ బేసిస్లో జరిగేది నేను మంత్ ఎండ్లో వెకేషన్కి వెళ్తూ ఉంటాను, ఈ సింపుల్ ప్రెజెంట్లో.
ఇంకా ఏమన్నా వెకేషన్స్ అంటే ఏమున్నాయి, లేకపోతే మనం డైలీ మార్కెట్కి వెళ్తూ ఉంటాం ఎట్ ద డే అండ్ మన వీకెండ్ ఐ గో టు ద మార్కెట్ వీకెండ్ సార్ మన స్టేట్ లో ఎన్ని ఎయిర్పోర్ట్ ఉన్నాయి సార్? ఇన్ వీకెండ్ లో మనము మార్కెట్కి వెళ్తాను. ఐ గో ఫర్ ఏ వీకెండ్. ఇది నా హ్యాబిట్స్, ఇది నా రెగ్యులర్ బేసిస్ గా వెళ్తాను. హ్యాబిట్ అనేది కదా, రెగ్యులర్ బేసిస్ డైలీ వెళ్తా ఉంటాం. ఐ వాచ్ మూవీస్ ఫ్రీ టైమ్, ఐ గో టు జిమ్ డైలీ. ఇది కూడా రెగ్యులర్ బేసిస్ కింద వస్తుంది, అలవాటు కాదు. విశాఖపట్నం కూడా ఇచ్చారు. ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది అలవాటు, తర్వాత జిమ్కి వెళ్ళడం అలవాటు, తర్వాత ఇంకా మనకు అలవాట్స్ ఏమన్నా ఉంటాయి ఇక్కడ ఏమన్నా ఇంకా ఏమన్నా ఉంటే నాకు స్టోరీ మెన్షన్ చేస్తున్నాము అనుకోండి. హ్యాబిట్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాము, రెగ్యులర్ గా జరిగే రెగ్యులర్ బేసిస్ అనేది కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్తాం. ఇంకొకటి ఏముంది అంటే మనం ఏదైనా ఒక స్టోరీ మెన్షన్ చేస్తున్నాము అనుకోండి. అర్బల్ బీర్బల్ కథ ఉంది, ఏం చేస్తున్నాం, ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు హ్యాజ్ ఏ, ఆ రాజుకు ఒక రాజ్యం ఉండేది. వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ ఈజ్ ఏ కింగ్డమ్ అండ్ కింగ్డమ్ హ్యాస్ కింగ్డమ్ హ్యాస్ ఏ కింగ్. ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు, అలాగే సింపుల్ ప్రెజెంట్ లో చెప్పొచ్చు. ఇవన్నీ పాస్ట్ టెన్స్ ఉంటాయి, ప్రెజెంట్ టెన్స్ ఉంటాయి. దాంట్లో రెండు క్లాజులు ఉంటాయి, ఒకటి మెయిన్ క్లాజు, ఒకటి మెయిన్ క్లాజు అండ్ ఇంకోటి ఏంటి అంటే డిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉంటుంది. డిపెండెంట్ either సింపుల్ పాస్ట్ ఆర్ ప్రెజెంట్. ఫస్ట్ మెయిన్ క్లాజ్ ఒకటి ఉంటుంది, డిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉంటుంది. మెయిన్ క్లాజ్ అంటే మనం దేంట్లో మెన్షన్ చేస్తాము అంటే సింపుల్ లో మెన్షన్ చేస్తాం, either సింపుల్ పాస్ట్ ఆర్ ప్రెజెంట్. స్టోరీ అనేది ఫ్యూచర్ లో జరగదు కదా, సో పాస్ట్ లో కానీ ప్రెజెంట్ లో కానీ జరిగి ఉంటుంది, దాన్ని మనము సింపుల్ గా చెప్తాం. డిపెండెంట్ క్లాజ్ అనేది కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాం. క్లాజ్ అనేది కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాం. మనం ఏదో స్టోరీ చెప్పాలి అనుకున్నప్పుడు సింపుల్ గా స్టోరీ చూడండి. ఇక్కడ ఒక స్టోరీ ఉంది, ఈ స్టోరీ అనేది ఒకసారి చూడొచ్చు, చూస్తేనల్లా మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏముంది, షీ గోస్ అప్ ఇంటూ దిస్ మ్యాన్, గోస్ అప్. ఇక్కడ మెయిన్ క్లాస్ డిపెండెంట్ క్లాస్ అనేది డివైడ్ చేద్దాం. మెయిన్ క్లాస్ వచ్చేసి షీ గోస్ అనేది డివైడ్ చేద్దాం. మెయిన్ క్లాస్ వచ్చేసి షీ గోస్. మెయిన్ క్లాస్, డిపెండెంట్ క్లాస్, కంటిన్యూస్ టెన్స్ క్లాస్ చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాము అంటే మెయిన్ క్లాస్ లో సింపుల్ టెన్స్ ఉంటుంది, డిపెండెంట్ క్లాస్ లో కంటిన్యూస్ టెన్స్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఏముంది, షీ గోస్ అప్ దిస్ మ్యాన్ అండ్ లుక్ స్ట్రైట్ ఇంటూ ఇన్ హిస్ ఐస్. ఆమె ఏం చేస్తుంది, అతని మనిషి దగ్గరికి వెళ్ళింది మరియు అతని కళ్ళలోకి చూసి, అతని మనిషి దగ్గరికి వెళ్ళింది అండ్ అతని మనిషి దగ్గరికి వెళ్ళింది, అతని కళ్ళల్లోకి చూసింది, మరియు ఏం చేసింది, క్యారింగ్ ఏ బ్యాగ్ ఆఫ్ ఫుల్ షాపింగ్. చూసి ఏం చేసింది, అతని దగ్గర నుంచి ఫుల్ బ్యాగ్ షాపింగ్ చేసుకుంది. ఇది ఒక స్టోరీ. ఈ స్టోరీలో షీ గోస్ అప్ విత్ దిస్ మ్యాన్ అండ్ లుక్ స్ట్రైట్ ఇంటూ ఇన్ హిస్ ఐస్ అనేది మెయిన్ క్లాస్. అంటే ఇది దేని మీద డిపెండ్ అవ్వదు, ఆమె అతని దగ్గరికి వెళ్ళింది, ఇది ఏదేమన్నా డిపెండ్ అయిందా, లేదు. తర్వాత లుక్స్ స్ట్రైట్ ఇంటూ ఇన్ హిస్ ఐస్, అతని దగ్గరికి వెళ్ళింది, అతని కళ్ళల్లోకి చూసింది, ఇది ఒక సెంటెన్స్. ఇది ఏమన్నా మెయిన్ క్లాస్, డిపెండెంట్ క్లాస్ ఉందా. అండ్ షీ క్యారింగ్ ఏ బ్యాగ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ షాపింగ్, అతను షాపింగ్ ఫుల్ గా తీసుకొని వచ్చింది. అంటే ఎక్కడికి పోయి తీసుకొని వచ్చింది, షాపింగ్ చేసింది, షాపింగ్ మాల్కి వెళ్ళిందా, వ్యక్తి దగ్గరికి వెళ్ళిందా, ఎక్కడ వెళ్ళిందా అని చెప్పలేదు. ఒక బ్యాగ్ నిండా షాపింగ్ తీసుకొని వచ్చింది అని మెన్షన్ చేశాడు. ఒక బ్యాగ్ నిండా ఏమొచ్చింది, షాపింగ్ చేసుకొని వచ్చింది. ఎక్కడి నుంచి షాపింగ్ చేసుకొని వచ్చింది, ఒక వ్యక్తి నుంచి వచ్చిందా, లేకపోతే షాపింగ్ మాల్ నుంచి వచ్చిందా, మార్కెట్కి వెళ్ళిందా అని చెప్పలేదు. సో ఇక్కడ ఏం చెప్పింది, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నుంచి షాపింగ్ తెచ్చుకుంది. ఇది డిపెండెంట్ క్లాస్, ఇది అనేది డిపెండెంట్ క్లాస్. ఈ డిపెండెంట్ క్లాస్ మనం దేంట్లో మెన్షన్ చేసాము, క్యారింగ్
క్యారింగ్ మెన్షన్ చేస్తారు. తర్వాత స్ట్రైట్ గో మ్యాన్ అంటే అతని దగ్గరికి వెళ్ళింది. ఇంకో స్టోరీ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఇంకో స్టోరీ ఏంటది? అదేం చేశాడు? గో టు ద ఫారెస్ట్ అండ్ గో టు ద ఫారెస్ట్. ఇక్కడ చూడండి, కిల్లింగ్ ద యానిమల్. అతను రాజు ఏం చేశాడు? ఫారెస్ట్కి వెళ్ళాడు. రాజు ఏం చేశాడు? ఫారెస్ట్కి వెళ్ళాడు. రాజు ఏం చేశాడు? ఫారెస్ట్కి వెళ్ళాడు అండ్ ఒక ఎనిమల్ని చంపాడు. ఎవరు చంపాడు ఎనిమల్ని? ఎనిమల్ని ఎవరు చంపారు? రాజు చంపాడు. ఎక్కడ చంపాడు? ఫారెస్ట్ లో చంపాడు. సో ఇదేంది? డిపెండెంట్ క్లాజు. లేకపోతే అండ్ బదులు ఫర్ పెడదాం. ఫర్ పెడితే కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఫర్ కింగ్ వెంట్ టు ద ఫారెస్ట్ ఫర్ కిల్లింగ్ ద ఎనిమల్స్. ఎనిమల్స్ ను చంపడానికి రాజు ఏం చేశాడు? ఫారెస్ట్కి వెళ్ళాడు. కింగ్ వెంట్ టు ద ఫారెస్ట్ ఫర్ ద కిల్లింగ్ ద ఎనిమల్స్. ఎనిమల్స్ ను చంపడానికి రాజు ఫారెస్ట్కి వెళ్ళాడు. కిల్లింగ్ ద ఎనిమల్స్ ఫర్ కిల్లింగ్ ద ఎనిమల్స్ ఉంది. ఫర్ కిల్లింగ్ ద ఎనిమల్స్ అంటే చంపడానికి, ఎనిమల్స్ ను చంపడానికి. ఎనిమల్స్ ని చంపడానికి అంటే సెంటెన్స్ ఏమైనా పూర్తయిందో? అవ్వలేదు. సెంటెన్స్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఇది ఏమవుతుంది? డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. సో దీనికి ఇండిపెండెంట్ క్లాజ్ ఏంటి? కింగ్ రాజు ఎక్కడికి వెళ్ళాడు? ఫారెస్ట్కి వెళ్ళాడు. కింగ్ వెంట్ టు ద ఫారెస్ట్కి వెళ్ళాడు ఫర్ కిల్లింగ్ ద ఎనిమల్స్ ను చంపడానికి వెళ్ళాడు. సో ఇక్కడ ఈ స్టోరీస్ చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే ఇది డిపెండెంట్ క్లాజ్ కాబట్టి దీన్ని మనము కంటిన్యూస్ టెన్స్ లో మెన్షన్ చేసాము. కిల్లింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ క్లాజ్ కాబట్టి ఇది సింపుల్ టెన్స్ లో మెన్షన్ చేసాము. ఇలా ఏదైనా స్టోరీ కానీ ఏదైనా చెప్పేటప్పుడు దాంట్లో ఉన్న మెయిన్ క్లాజ్ అనేది సింపుల్ టెన్స్ లో చెప్పాలి, ఏదైనా ఇన్ ద పాస్ట్ ఆర్ ప్రెసెంట్. ఏదైనా డిపెండెంట్ క్లాజు లేదా డిపెండెంట్ క్లాజ్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేయాలి? కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. దట్ ఈజ్ ఎ పాస్ట్ ఆర్ ప్రెజెంట్ అయినా పాస్ట్ అయినా కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. లేదా ఫర్ కిల్లింగ్ ద ప్రాసెస్ లేదా కింగ్ వాజ్ కిల్లింగ్, ఈజ్ కిల్లింగ్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసినప్పుడు మెన్షన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే వింటామో, చూస్తామో, చదువుతామో దాన్ని అనేది రిపోర్ట్ చేసేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ లో చూస్తాం. ఇప్పుడు మనం క్యాజువల్ గా చాలా విషయాలు చూస్తూ ఉంటాము. మనం క్యాజువల్ గా చాలా విషయాలని చూస్తూ ఉంటాం, చదువుతుంటాము, ఆ తర్వాత వింటూ ఉంటాము. ఐ హర్డ్ సంథింగ్. వినడం వచ్చేసి ఐ హర్డ్ అబౌట్ క్రికెట్. నేను క్రికెట్ గురించి విన్నాను. దట్ ఈస్ క్రికెట్ ఈస్ క్రికెట్ అనేది నేను క్రికెట్ గురించి విన్నాను. క్రికెట్ ఈజ్ ఏ యూనివర్సల్ గేమ్. అదొక యూనివర్సల్ గేమ్. సో ఇంకోటి ఏముంది? ఐ హార్డ్. ఇంకోటి ఏం చెప్పాను? నేను విన్నది ఏంటి? ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ ట్రీస్. లేకపోతే ద సమ్మర్ వెకేషన్. నేను ఇంకోటి ఏమన్నాను? నేను విన్నది ఏంటి? ఐ హర్డ్ దట్ యూ గో టు ఆఫీస్. యూ గో టు ఆఫీస్. నేను హర్డ్ దట్ యూ గో టు ఆఫీస్. నువ్వు ఆఫీస్కి వెళ్తావు. లేకపోతే ఐ సాను వెన్ చూస్తాను. ఇప్పుడు షీ డ్రింక్స్ కోక్ ఆర్ ఇంకా ఏం రాయొచ్చు? స్ప్రైట్ లేదా కూల్ డ్రింక్స్ అని రాదు. ఏంటండి కూల్ డ్రింక్స్. తాగుతున్నప్పుడు చూశాను. సాయ గర్ల్ వెన్ షీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్. వెన్ రాదు. వెన్ అంటే కండిషన్ వస్తుంది, కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. ఆమె తాగుతూ ఉన్నప్పుడు చూశాను. ఐ సా దట్ గర్ల్ షీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్. డ్రింక్స్ తాగుతుంది. నేను ఆ అమ్మాయిని చూశాను, ఆమె తాగుతుంది. వెన్ ఇస్తే పర్టికులర్ సిచ్యువేషన్ వస్తుంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం. ఐ సీ అదర్ గర్ల్. ఆమె తాగుతుంది. లేకపోతే ఏముంది? ఐ సా ఏ గర్ల్ ఇన్
షీ గో టు మూవీ. షీ గో టు మూవీ. ఆమె మూవీకి వెళ్ళింది. నేను చూశాను, మూవీకి వెళ్ళింది. చూసినవి చెప్తున్నాను. ఐ హార్డ్. ఇంకా చదివింది ఏంటి? లేదా న్యూస్ పేపర్ టెల్స్, లేదా ఒక ఆర్టికల్లో చదివాను, ఒక న్యూస్ పేపర్లో చదివాను. ఒక న్యూస్ పేపర్ టెల్స్ దట్, న్యూస్ పేపర్ చెప్తుంది, లేదా న్యూస్ పేపర్ ఎక్స్ప్లెయిన్స్ దట్, టెల్స్ దట్, న్యూస్ on the elections in TS. తెలంగాణలో ఎలక్షన్స్ అనేది కాంగ్రెస్ గెలుచుకుంది. ఇలా మనం చూసినవి, చెప్పినవి అన్ని మనం రిపోర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం దాన్ని దేంట్లో మెన్షన్ చేస్తాము అంటే, కంపల్సరీగా మనం మెన్షన్ చేయాల్సింది సింపుల్ ప్రెజెంట్లోనే మెన్షన్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇంకా కొన్ని వెబ్స్ ఉన్నాయి. ఆ వెబ్స్ వచ్చినప్పుడు కూడా మనం యాక్సెప్ట్ వెబ్స్ వచ్చినప్పుడు ఇలా ఈ వెబ్స్ వచ్చినప్పుడు కూడా మనం మెన్షన్ చేస్తాం. యాక్సెప్ట్ కానీ, అక్నాలెడ్జ్ కానీ, అడ్వైజ్ కానీ, అపాలజీ కానీ, అజ్యూమ్ కానీ, డినై కానీ, గ్యారంటీ, హోప్, ఇన్ఫార్మ్, ప్రిడిక్ట్, ప్రామిస్, రికమెండ్, సజెస్ట్, సపోజ్, వార్న్. ఈ వెబ్స్ తోటి మనం ఏదైనా ఒక సెంటెన్స్ ఫార్మేట్ చేస్తే కనుక, ఇఫ్ వీ మేక్ అ సెంటెన్స్ ఫార్మేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ వెబ్స్, then we can use the simple present only. సింపుల్ ప్రెజెంట్ లో మాత్రమే మనము మెన్షన్ చేయాలి. ఇదండి ఈ క్లాస్ లో వచ్చినప్పుడు. ఇక నెక్స్ట్ వీడియోలో అనేది నేను ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ అజ్యూమ్ దట్, డినై, ఐ గ్యారంటీ టు యూ, ఐ హోప్ ఆన్ యూ, ఇన్ఫార్మ్ టు యూ, ప్రిడిక్ట్ దట్, ప్రిడిక్ట్ అంటే అంచనా వేయడం. ద ఎలక్షన్స్ బికమ్ వోన్ ఇన్ ద Janasena not coming in the AP. I predicted, I promise, I will come, I promise you, I will definitely come in that time. I recommended him, recommended కాదు, recommend. I recommend him to that job. I suggested this doctor. I suppose to you, I warning to you, don't do it again. ఇవన్నీ ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసే విషయం. సో దిస్ ఈజ్ నా వీడియో. నా ఛానల్ని చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఒక వీడియో, ఒక లైక్, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్